ప్రస్తుత మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల్లో పురోగతి లేదు. వారి కేసులను ప్రత్యేక కోర్టులు ఉదారంగా వాయిదా వేసేస్తున్నాయి. సాక్షులను నిర్దిష్ట తేదీల్లో న్యాయస్థానాల్లో హాజరుపరచడంలో దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయి. దర్యాప్తు, ట్రయల్ విషయాల్లో ప్రజాప్రతినిధుల ప్రభావం అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది అని సీనియర్ న్యాయవాది అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు నివేదించారు. కేసుల సత్వర విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా పదే పదే వాయిదాలు పడుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసుల సత్వర పరిష్కారానికి తాజాగా మార్గదర్శకాలు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. పలువురు ప్రజాప్రతినిధులు కోర్టులో విచారణకు రావడమే లేదని, వరుసగా 2 సార్లు హాజరు కాని వారి అరెస్టుకు నాన్ పేయలబుల్ వారెంట్లు జారీ చేయాలని తన తాజా అఫిడవిట్లో కోరారు. మూడేళ్లకు పైగా పెండింగ్ లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను ప్రత్యేక కోర్టులు రోజువారీ విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని, ఆ కేసులు ట్రయల్ పూర్తయ్యేదాకా ఆ కోర్టులకు ఇతర రెగ్యులర్ కేసుల బాధ్యతలు అప్పగించకుండా చూడాలని సూచించారు. క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిరూపణ అయిన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ 2016లో దాఖలు చేసిన పిటిషన్పై కోర్టుకు సహకారిగా హన్సారియాను సుప్రీంకోర్టు నియమించింది. ఆయా కేసుల్లో పురోగతిపై ఆయన 2 రోజుల కింద 21వ అఫిడవిట్ను దాఖలు చేశారు. జస్టిస్ దీపాంకర దత్తా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ అంశంపై విచారణ జరపనుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులపై 4732 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని హన్సారియా పేర్కొన్నారు. ఇందులో 892 కేసులు ఒక్క 2024లోని నమోదయ్యాయని తెలియజేశారు. ప్రజాస్వామిక సంస్కరణల సంఘం రిపోర్టును ప్రస్తావిస్తూ ప్రస్తుత లోక్సభలోని 543 మంది ఎంపీల్లో 170 మందిపై 5 ఏళ్లు అంతకు మించి శిక్ష పడే అవకాశమున్న తీవ్ర నేరాభియోగాలు నమోదైనట్లు చెప్పారు. మాజీ సీఎం జగన్తో సహా పలువురు ప్రజాప్రతినిధులపై హైకోర్టులో 319 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 2023 నవంబర్ 24 నుంచి ప్రజాప్రతినిధులపై దాఖలు చేసిన కేసులకు సంబంధించి నాంపల్లి సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని, అప్పటి నుంచి వాటిపై ఏ తీర్పు వెలువరించలేదు అని హైకోర్టు గత జూన్ 4న పేర్కొంది అని హన్సారియా తెలియజేశారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో జగన్తో సహా ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. తమపై కేసుల దర్యాప్తు లేదా ట్రయల్ పై చట్టసభల సభ్యుల పలుకుబడి ప్రభావం ఉంది. ట్రయల్ పూర్తవడాన్ని అనుమతించడం లేదు. ఇక సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నా హైకోర్టులు పర్యవేక్షిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇది దేశ ప్రజాస్వామ్యానికే మచ్చ. ప్రజాప్రతినిధుల కేసులను విచారించే ప్రత్యేక కోర్టులకు ఇతర రెగ్యులర్ కేసుల విచారణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కొన్ని కేసుల్లో నిందితులు నిర్దిష్ట తేదీల్లో కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో సాక్షుల వాంగ్మూల నమోదు ప్రక్రియ సాగడం లేదు. నిర్ధారిత తేదీలో సాక్షులను కోర్టులో హాజరుపరిచేందుకు ప్రాసిక్యూషన్ సీరియస్ చర్యలు తీసుకోవడం లేదు. సాక్షులకు సమన్లు జారీ చేసి నిర్ణీత తేదీకి కోర్టుకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేక కోర్టుకు అనుబంధంగా ఉన్న నోడల్ ప్రాసిక్యూషన్ సాక్షులను ప్రవేశపెట్టడంలో సదరు అధికారి విఫలమైతే జిల్లా ఎస్పీ నుంచి లిఖితపూర్వకంగా వివరణ కోరాలి. అవసరమైతే చర్యలు తీసుకోవాలని కోరారు.